హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఊరికెళ్తే బయలుదేరిపోయామండి. పిల్లలు చూస్తున్నారు కదా, ఏంటి చేతిలో అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ కవిత అయితే వచ్చిందండి దారిలో నెందలూరు దగ్గర. తను ఉండేది నెందలూరులోనే. పిల్లలకు చూసారా ఎన్ని తీసుకొని వచ్చిందో, కవర్ నిండుతో తీసుకొని వచ్చిందండి. ఎప్పుడు వచ్చినా ఇలాగే తీసుకొని వస్తుంది, వద్దు అని చెప్పినా కూడా అంతేనండి. తర్వాత ఇక్కడ ఒంటిమిట్ట దారిలో అండి కొద్దిగా ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్ చూసారా? మార్నింగే జరిగినట్టుంది. చూడండి బ్యాక్ సైడ్ అయితే కారు ఎలా అయిపోయిందో. ఫ్రంట్ సైడ్ ఏం కాలేదండి, బ్యాక్ సైడ్ అయితే నుజ్జు నుజ్జు అయిపోయింది. బస్ అయితే డౌన్ లెక్ దిగిపోయింది అలాగే. చూసారా? చాలా భయం వేసింది నాకైతే చూసి. ఎవరిది తప్పు ఉందో తెలియదండి. తర్వాత ఇంకా ఇక్కడ కడపలో అండి, కడపలో అయితే పానీపూరి అయితే తీసుకున్నాము. బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాము. ఊరికి బయలుదేరినా లేదంటే కడపకి ఈవినింగ్ టైం అలా వచ్చినా కూడా ఇక్కడే తింటాము. చాలా బాగుంటుంది టేస్ట్. దీపు ఒక ప్లేటు, నేను, రిషి వాళ్ళ డాడీ 3 ప్లేట్స్ తీసుకున్నామండి. రిషి వాళ్ళ డాడీ ఒకే దాంట్లో తిన్నారు. రిషి ఎక్కువ తినలేదు, కొద్దిగానే తినింది. ఇంకా దీపు కూడా హాఫ్ వదిలేసాడనమాట. జస్ట్ తింటా అని ఆతృత వాళ్ళకి, కానీ తినరండి అంతా కూడా. ఇంక ఇక్కడ వైవి స్ట్రీట్కి అయితే వచ్చేసాము. వైవి స్ట్రీట్లో బ్యాక్ సైడ్ ఇంకొక స్ట్రీట్ ఉందండి. ఆ స్ట్రీట్కి అంటే నేను జనవరికి సంక్రాంతి పండగకి చూపించాను కదా, ప్యారిస్ షాప్ అని చెప్పేసి, చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి అక్కడికైతే వచ్చాము. మళ్ళీ షార్ట్స్ అండి, మా ఆయన వర్కౌట్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటాడు. షార్ట్స్ అయితే పాతి అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ కొత్తగా కావాలి అని చెప్పేసి మళ్ళీ వచ్చాము. కాటన్ అండి, ప్యూర్ కాటను, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. క్వాలిటీ కూడా చాలా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా చూసారు కదా, చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఈ సందులలో అయితే. ఇది బీకేఎం స్ట్రీట్లో అన్నమాట. ఇంకా చూసారు కదా, పువ్వులు చాలా అమ్ముతారండి ఈ స్ట్రీట్లో. మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి కడప బీకేఎం స్ట్రీట్లో, అంటే వైవి స్ట్రీట్ దగ్గరే అనమాట. ఇంకా చిన్న క్లిప్పీలు అయితే తీశాను. క్లైమేట్ అయితే నిన్న ఎంత కూల్గా ఉండిందంటే అంత కూల్గా ఉండింది. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఆకాశంలో నాకు ఒకటి అయితే కనిపించింది. దాన్ని పాయింట్అవుట్ చేసి యారో మార్క్ అయితే పెట్టాను చూడండి. మా ఆయన అది కూడా వీడియో తీసావా అన్నాడు. అందులో తప్పేం లేదు కదా, అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నాకు ఆకాశంలో ఒకటి కనిపించిందండి, గర్ల్ బాయ్ లాగా. అది ఒక చిన్న క్యూట్ మూమెంట్ అనమాట, నాకు నచ్చింది. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. క్లైమేట్ అయితే ఉన్నట్టుండి మారిపోయిందండి నిజంగానే. చాలా కూల్గా ఉండింది. మాకైతే చాలా హ్యాపీ. కూల్ క్లైమేట్లో జర్నీ అనేది చాలా బాగా అనిపించింది మాకైతే. పీస్ఫుల్గా ఉంటుందండి. ఆ గ్రీనరీ, వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్య, ఈ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుండింది. లాస్ట్ వర్షాలు పడినందుకు చూడండి నీళ్ళు ఎన్ని నిలువ ఉన్నాయో. 1 వీక్ అలా మధ్యలో మధ్యలో పడుతుందండి వర్షం అయితే. చూసారు కదా, అలా బ్లాక్గా ఉంది మేఘము, కింద వర్షం పడుతుందండి అక్కడ. రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది చూడడానికి. అది ఒక రియల్ అనేది బాగా ఫేస్ చేస్తే తెలుస్తుంది అనమాట. వీడియోస్లో అంతగా అనిపించదు. ఇక్కడ చూడండి, యారో మార్క్ ఇక్కడ చేయలేదు అనుకుంటాను, చూపిస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. పైన మీకు కనిపిస్తుందా లాస్ట్లో కార్నర్లో చూడండి, సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో గర్ల్ లాగా, రైట్ సైడ్ ఉన్నదేమో బాయ్ లాగా ఉంది. మార్కర్తో చూపించాను. యారో అయితే చూడండి, సేమ్ నాకు ఎగ్జాక్ట్గా అలాగే అనిపించింది. మా హస్బెండ్కి కూడా చూపించాను. చూశారు కదా, ఇక్కడ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఉందా లేదా అని చెప్పేసి. సేమ్ నాకు అలాగే అనిపించిందండి. క్యూట్ లవర్స్ లాగా, క్యూట్ కపుల్స్ లాగా. ఇంకా దారిలో వస్తున్నామా, వీడియో తీస్తున్నాను. ఇంకా మా మామయ్య వాళ్ళు ఎక్కడ వస్తున్నారు అని ఫోన్ చేశారనమాట. మా సాగర్ మొబైల్ అండి. ఇంకా ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నాడు కదా, అందుకని చెప్పేసి నేను పట్టుకున్నాను. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎలా మారిపోయిందో కాసేపటికే. ఇక్కడ వచ్చేసి కమలాపురం బ్రిడ్జ్ అండి. లాస్ట్ వర్షాలు పడినప్పుడు లాస్ట్ ఇయర్లో బ్రిడ్జ్ అనేది కూలిపోయింది, అది తయారు చేస్తున్నారు ఇక్కడ. మేఘాలు చూడండి ఎంత బ్లాక్గా అయిపోయాయో. చూస్తున్నారు కదా, మీకు అక్కడ లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది మేఘం కింద కొద్దిగా. అక్కడైతే వర్షం పడుతుందండి. చూసారు కదా ఎలా మారిపోయిందో క్లైమేట్ అయితే. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ క్లైమేట్. తర్వాత ఊరికైతే వచ్చేసాం. ఈరోజు మార్నింగ్ అయితే షూట్ చేశానండి, నైట్ టైం షూట్ చేయలేదు. ఇంకా రిషి అయితే ఉయ్యాల్లో పడుకొని ఇలా ఊగుతుంది. పొద్దున్నే వెళ్ళేసి కొనుక్కొని వచ్చారండి వాళ్ళ బాబాయిని తీసుకెళ్ళి.
అది లేమా బాబుది అంటే వినలేదు, ఇంకా ఊగుతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. ఇక్కడ దీపు చూసారా బాబునైతే తీసుకొని వచ్చేసాడు. ఇంకా కాఫీ అదంతా తాగేశారు. టిఫిన్ అయితే ఇంకా మా తోటి కోడలండి స్వాతి, తనైతే నైట్ చపాతీ చేసింది, చపాతీ తిన్నారు. మార్నింగ్ దోశ అయితే చేసింది, దోశ తిన్నారు. ఇంకా నేను కూడా ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను. పిల్లల్ని బాగా చూసుకుంటుందండి, మళ్ళీ అలా ఏం లేదు. పిల్లలకి నైట్ వస్తా అని చపాతీలు పెట్టింది, అలాగే మార్నింగ్ దోశ కూడా ఆ పిల్ల వేసి ఇచ్చింది. ఇంకా నేనైతే ఇక్కడ దోశ వేస్తున్నాను. చట్నీకి అయితే పల్లీల చట్నీ అంటాం కదా మనము, పల్లీల చట్నీ అయితే వేసాను. ఇంకా దోశ అయితే వేసుకొని తిన్నామండి. పల్లీల చట్నీ చాలా బాగుంటుంది, దోశలకి భలే ఇష్టం అండి. అందులో మళ్ళీ ఆ పిల్ల స్వాతి మా తోటి కోడలు నెయ్యి కూడా ఉండిందంట, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చినది. ఆ నెయ్యి కూడా ఇచ్చింది, వేసుకొని తిను ప్రసన్న అని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలకి వేసి, ఇంకా మా మామయ్యకి కూడా వేసి ఇచ్చాను నెయ్యి వేసి. ఇంకా మా హస్బెండ్ కూడా కొద్దిగా వేసాను, మా హస్బెండ్ కూడా. తర్వాత నేను తిన్న తర్వాత తను గుడ్లు ఉన్నాయి అన్నకు వేసి అంటే ఇంకా మా హస్బెండ్కి కూడా వేసిచ్చాను. తను మా హస్బెండ్ అన్న అంటుందండి, ఇంకా వేసిచ్చాను అనమాట. మా హస్బెండ్ కూడా ఎగ్ దోశ అయితే వేసిచ్చాను. ఇంకా మా మామయ్యని అడిగితే నాకు వద్దు అని చెప్పేసరికి మా మామయ్యకి ప్లెయిన్ దోశ, ఇంకా మా వారికి వచ్చేసి ఎగ్ దోశ వేసిచ్చాను. చూసారా, ఇంకా రిషి అయితే ఉయ్యాల్లో వేమా అని అడుగుతుంటే ఉయ్యాల ఆల్రెడీ కట్టున్నారు, ఆ ఉయ్యాల్లో వేసి ఉంచుతున్నాను. పొద్దున్నే టిఫిన్ తిన్న తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ ఏదో పని ఉంది అని చెప్పేసి తను జమ్మల మడుకు అయితే వెళ్ళారు, తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అండి. ఇంకా బయలుదేరుతున్నారు, తను ఏదో వర్క్ ఉందని చెప్పేసి, ఏదో బ్యాంక్ పని ఉందంట, అందుకని చెప్పేసి వెళ్ళారు ఇద్దరు కూడా. ఇంకా బాయ్ అని చెప్తున్నాను. టిఫిన్ తినేసి బయలుదేరిపోయారనమాట. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం